హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఏ షాడో. నేను విఏ మాట్లాడుతున్నా. అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా డూడ్. ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్, మమితా బైజు, హిరుదు హరుణ్, రోహిణి కొంతమంది యాక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ కీర్తీశ్వరన్, మ్యూజిక్ సాయి అభయంకర్. డూడ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే తీసుకున్న పాయింట్ ఏదో కరెక్టే. అంటే ఈ కాలంలో కూడా ఈ 2025లో ఈ మధ్య మనం ఈ మధ్య కొన్ని పేపర్లో చదివినాము, న్యూస్ చూస్తున్నాము. వేరే కులం వాళ్ళు చేస్తున్నారని చెప్పని హత్యలు చేయడం అనేది మనం చూస్తున్నాము. ఆ పాయింట్ మీద తీసుకున్న సినిమా పాయింట్ అయితే కరెక్ట్గానే తీసుకున్నారు. అంటే అలా ఉండకూడదు, మా ఇప్పుడంతా ఒకటే అన్నట్టుగా చెప్పాలనేది డైరెక్టర్ తాపత్రయాన్ని కనపడింది. కానీ ఫస్ట్ హాఫ్ కామెడీగా చాలా బాగా తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు కొద్దిగా డ్రాగ్ అనిపించింది. ప్లస్ కరెక్ట్గా కన్వే చేయలేదేమో అనిపించాను. అంటే ఆయన తీసుకున్న పాయింట్కి ఆయన కరెక్ట్గా అంటే లాస్ట్లో క్లైమాక్స్ వచ్చేటప్పటికి సినిమాటిక్గా ఒక 10 నిమిషాల్లో విలన్ మారిపోతాడు, అంటే శరత్ కుమార్ మారిపోతాడని చూపిస్తాడు అనమాట. సో అది ఎఫెక్ట్ ఇవ్వలేదు ఆ సినిమాకి. ఇంకో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకరు పెళ్లి చేసుకోవడం, ఇంకోరి బిడ్డని కడుపులో పోయడం, సో వాడి బిడ్డని కనడం. ఇది యూత్ ఎంతవరకు ఇది యాక్సెప్ట్ చేస్తారనేది పెద్దవాళ్ళు మనం యాక్సెప్ట్ చేయలేము, యూత్ కూడా యాక్సెప్ట్ చేస్తారనేది అర్థం కాలేదు. అంటే అది రాంగ్ కాన్సెప్ట్గా రాంగ్గా పోర్ట్రేట్ అవుతుందేమో అని నాకు అనిపించింది. అది మేబీ సమ్టైమ్స్ తెలియకుండా జరుగుండొచ్చేమో, కానీ ఇది వచ్చి కరెక్ట్ కాదు, ఈ మెసేజ్ కరెక్ట్ కాదు అనిపించింది. దీన్ని ఎలా డైరెక్టర్ ధైర్యంగా తీసాడో అది అర్థం కావట్లేదు. పాయింట్ మీద అంత కన్విన్సింగ్గా లేదు ఆ పాయింట్. పెళ్ళి ఒకరితో దీని ఒకరితో అంటే దానికి కారణాలు చెప్పాడు. అంటే వాళ్ళ మామగారు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇక్కడ పెళ్ళి అవన్నీ కొద్దిగా బ్లా బ్లా బ్లాక్ జరిగింది. కానీ కరెక్ట్ కాదే అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా తీశారు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి క్లైమాక్స్ వచ్చేటప్పటికి అంత కన్విన్సింగ్గా లేదు. పోనీ సార్ దాని తర్వాత అయినా కూడా ఆ అమ్మాయి వేరే దేశానికి రెడీ చేసినప్పుడు మళ్ళీ హీరో కోసం అని చెప్పని దేవదాస్ కావద్దని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉండే కథ కొద్దిగా ఎక్స్టెండ్ చేసి కొద్దిగా డ్రాయింగ్ తీసినట్టు అనిపించింది. అంటే ఒక పాయింట్ ఆ పాయింట్ ఎండ్ చేయాలి, దాన్ని ఇంకొక పాయింట్ దాన్ని మిక్స్ చేసి దాన్ని తీసుకోపోవడం అనేది అంత ప్రాపర్గా అనిపించింది అక్కడ. థ్యాంక్ యూ, నమస్తే. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.